హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఇదేమిటంటే స్వీట్ షాప్‌లో దొరికే గుల్ల మైసూర్ పాక్ అండి. మనం ఇంట్లోనే అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో చేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా ఈ వీడియోనైతే చూడండి స్కిప్ చేయకుండా. ముందుగా ఒక కప్పు మెజర్‌మెంట్స్ కోసం అయితే తీసుకోండి. నేనైతే ఈ కప్ అయితే తీసుకున్నా. మీ దగ్గర అవైలబుల్‌లో ఉన్నది తీసుకోండి. ముందుగా ఆ కప్పుతో ఒక కప్పు శనగపిండినైతే ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకుని దగ్గరుండి లో ఫ్లేమ్లోనే సన్నని మంట మీద ఫ్రై చేసుకోండి. చూసారా, అక్కడ ఉండలు కడతా ఉంటుందండి పిండి. వాటిని మెదుపుకుంటూనే జాయిగా ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ప్లస్ ఆ పచ్చి స్మెల్ అనేది పోయి కమ్మటి వాసన అయితే వస్తుందండి మనకి శనగపిండి వేగేటప్పుడే. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాం కదండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లోకి అయితే తీసుకుని మంచిగా జల్లించుకోవాలండి. ఒక జల్లెడలోకి తీసుకుని జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం శనగపిండి ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల షుగర్ అయితే తీసుకోండి. 2 కప్స్ షుగర్ తీసుకుని 2 కప్స్ షుగర్కి 1 కప్ వాటర్ అండి. గుర్తుపెట్టుకోండి, 1 కప్ వాటర్ వేస్తే చాలు. 1 కప్ వాటర్ వేసుకుని పంచదార పాకం వచ్చే వరకు కూడా గ్యాస్ మీద పెట్టుకుని అది తిప్పుతూ ఉండండి. పంచదార కరిగే వరకు కూడా తిప్పుకోండి. చూసారండి, పంచదారలోకి 1 కప్ వాటర్ అయితే వేసుకున్నాను. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఇట్లా తిప్పుకుంటూ ఆ పంచదార కరిగిపోతుందండి. ఈ పంచదార ఈ పక్కన పెట్టినాం కదండి. ఇప్పుడు ఇంకో పొయ్యి మీద మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో కప్పు ఆయిల్, అదే సగం ఆయిల్ సగం నెయ్యి అయితే తీసుకోండి. ఇక్కడ నేను 2 సగం సగం తీసుకున్నాను. అది వేడి చేసుకుంటూ ఉండాలండి సిమ్లో పెట్టుకుని. నెక్స్ట్ ఈ పంచదార పాకంలో అయితే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ పాకం అయ్యేలోపు ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని రెడీగా పెట్టుకోవాలండి. చూసారా, పాకం అయితే ఇట్లా తీగ పాకం అయితే వస్తుంది. చూసారా, 2 వేల మధ్య ఒక తీగ అయితే ఏర్పడుతుందండి. అట్లా వచ్చే వరకు కూడా పాకాన్ని అయితే కరిగించుకోవాలి. నెక్స్ట్ పాకం వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులో శనగపిండి వేసి బాగా కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మొత్తం పిండి అయితే వేసేసుకుందాము. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. చూసారా, పిండి మొత్తం వేసేసుకున్నానండి. ఇట్లా కలుపుతానే ఉండండి. మనం కలపకపోతే కనుక అది ఉండల కింద ఉంటుందండి. మంచిగా కలిపే కొద్దీ అయితే ఇది దగ్గర పడుతుందండి. చూసారా, అప్పుడే మనకి ఎంత మంచి స్మూతీ టెక్చర్ అయితే వచ్చింది కదండి. అదిగోండి, ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఉన్నాం కదా. ఇందాక మనం పక్కనే ఆయిల్ పెట్టుకున్నాం కదండి. ఆ వేడి ఆయిల్ని అయితే ఈ శనగపిండి మిశ్రమం ఉంది కదండి, ఈ మైసూర్పాక్ మిశ్రమంలో వేసుకుంటూ కలుపుకోవాలి. అట్లా మనకి పొంగుద్ది అనమాట. గుల్ల మైసూర్పాక్ కదండి ఇది. అట్లా గుల్ల గుల్లలాగా బబుల్స్లా ఏర్పడుతుంది ఆయిల్ వేసేటప్పుడల్లాను. మనం కలుపుకుంటూ ఉండండి. అదిగోండి, చూసారా, అట్లా ఆయిల్ అయిపోయే వరకు కూడా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలండి. అది దగ్గర పడతా ఉంటుందండి. ఆయిల్ వేసే కొద్దీ కూడా మీకు ఎక్కువైతున్నట్టు ఉంటుంది. ఆ మిశ్రమం అనేది ఎక్కువైతున్నట్టుండి అలాగా బబుల్స్ వస్తూ దగ్గర పడుతుందండి. లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి కొంచెం దగ్గర పడుతుంది ఇంకా అనే స్టేజ్లో ఆయిల్ మొత్తం వేసేసుకుని ఇంకొకసారి తిప్పుకుని మంచిగా, చూసారండి, ఇక్కడ మైసూర్పాక్ టెక్చర్ అయితే వచ్చేస్తుందండి. గుల్ల మైసూర్పాక్ అన్నాం కదా, ఇట్లా బబుల్స్ వచ్చి చూసారా, పిండి కొంచెం ఉండేది ఎంత ఎక్కువైందో గిన్నెడు అయ్యిందండి. నాకైతే అంతకుముందు అంత లేదండి. ఇంకోటి స్మూత్ మైసూర్ పాక్ కూడా ఉంటుందండి. అది నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొకసారి నేను ఎప్పుడైనా వీడియో చేసి పెడతానండి. ఇదిగోండి, చూసారా, గుల్ల మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది.
ఇట్లా ఆయిల్ వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అదిగోండి దగ్గరికి అయితే వచ్చేసింది కదా, ఇంక ఇదైతే అయిపోతుందండి, దగ్గర పడింది. ఇంక ఈ స్టేజ్లో నేను మొత్తం ఆయిల్ కూడా వేసేసుకున్నాను. అదిగోండి ఆయిల్ మొత్తం వేసేసుకుని ఇంకొకసారి కలిపేసుకుని, ఇంకా మనం పక్కనే ప్లేటు నెయ్యి రాసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి. ఇంకా ఈ స్టేజ్లో కట్టేయండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేసేసుకోండి ప్లేట్లోకి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇట్లా గట్టిగా ఏదైనా ఫ్లాట్ది ఉంటే మీ దగ్గర దాంతో ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోండి. అది పైకి ఉబ్బుతానే ఉంటుందండి, మనం గట్టిగా ప్రెస్ చేయాలి. మీ దగ్గర ప్రెషర్ది ఉంటే కనుక దాంతో చేసుకోవచ్చండి. ఇట్లా మొత్తం ప్లేట్ అంతా కూడా ఈక్వల్గా చేసుకుని తర్వాత వేడిగా ఉన్నప్పుడే చాక్తో అయితే కట్ చేసేసుకోవాలండి, చల్లారాక కట్ చేయకూడదు, వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. చూసారండి ఇదైతే స్మూత్గా అయితే కట్ అయిపోతుందండి. నేనైతే ఇట్లా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నానండి. దాన్ని చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే గుల్ల మైసూర్ పాక్ కదా. చూసారా ఇట్లా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్ అండి, ఏదైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. ఇవైతే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాక చల్లారే వరకు కూడా ప్లేట్ని అయితే అట్లా ఉంచేయండి. చల్లారాక ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్లేట్ మీద కింద ఒక ప్లేట్ పెట్టి బోర్లించి ట్యాప్ చేయండి, అవన్నీ కూడా ఊడి వచ్చేస్తాయి. చూసారండి పీసులా అయితే ఊడుతున్నాయి కదా, ఇప్పుడు గట్టి పడిపోయిందండి పీస్ కూడాను. చాలా అంటే చాలా బాగుంది. మా ఆయన అయితే స్వీట్ షాప్లో దాని మీద నువ్వే బాగా చేసావు అన్నారు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అయితే